గుగిలం నాయనార్ కథ. చాలా కాలం క్రితం ఒక గ్రామంలో కలాయ నాయనార్ అనే శివభక్తుడు ఉండేవాడు. ఆయనకు శివుడంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ ఆలయానికి వెళ్లి గుగిలం వెలిగించేవాడు. గుడంతా మంచి పరిమళంతో నిండిపోయేది. ఒకరోజు వారి ఇంట్లో చాలా కష్టాలు వచ్చాయి. తినడానికి కూడా ఆహారం లేదు. అప్పుడు ఆయన భార్య తన దగ్గర ఉన్న చిన్న ఆభరణం ఇచ్చి, ఇది అమ్మి ఇంటికి బియ్యం తీసుకురండి అంది. నాయనార్ మార్కెట్కు వెళ్లాడు. అక్కడ అకస్మాత్తుగా గుగిలం కనిపించింది. ఆ పరిమళం వాసన వచ్చేసరికి ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను ప్రతిరోజూ శివుడికి గుగిలం సమర్పిస్తాను, ఈరోజు కూడా చేయాలి అని ఆ డబ్బుతో గుగిలం కొనుక్కుని గుడికి వెళ్లి భక్తిగా సమర్పించాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు. కాని శివుడు ఆయన నిజమైన భక్తిని చూసి సంతోషించాడు. కొద్ది రోజులకే వారి కష్టాలు తొలగిపోయాయి. అందరూ ఆయనను గొప్ప భక్తుడిగా గుర్తుంచుకున్నారు. నీతి: నిజమైన భక్తి అంటే మనస్ఫూర్తిగా ప్రేమతో చేసే సేవ.